హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోను చూపించబోతూ ఉన్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే మన అందరం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఈ హడావుడి జీవితంలో అనేక వృత్తుల వారిని మనం చూస్తూనే ఉంటాము. అయితే వారిలో చాకలి, కమ్మరి, మేదరి, మంగలి, నేత, అంటే కళ్ళు గీసే కార్మికుల్ని చూస్తూనే ఉంటాము. వీళ్ళందరూ ప్రతిరోజు మనకి ఎక్కడో ఒక దగ్గర తారసపడుతూనే ఉంటారు. అయితే వీళ్ళందరినీ మీకెందుకు చెప్పబోతున్నాను అంటే మునుముందు మీకే అర్థమవుతూ ఉంటుంది. అదే విధంగా నాట్య కళాకారులు భరతనాట్యము, కథకు, కూచిపూడి ఇలా నాట్యం చేసేటువంటి వాళ్ళని కూడా మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. అదే కాకుండా కొంతమంది ఇంకేం చేస్తారు, పెయింటింగ్ వేస్తారు, అంటే బొమ్మలను గీయడం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా కొంతమంది చేత్తో బొమ్మలు తయారు చేసే వీళ్ళని కూడా మనందరం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాము. ఇలా అనేక రకాల వృత్తుల వాళ్ళందరినీ మనము చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మునుముందు మీకు విషయం క్షుణ్ణంగా అర్థమవుతూ ఉంటుంది. అట్లా కాకుండా మన పిల్లలు కూడా కొంత మట్టిని తీసుకొచ్చి చిన్న చిన్న బొమ్మల్ని వాళ్ళకు నచ్చిన విధంగా బొమ్మలు తయారు చేస్తూ ఉంటూ ఉంటారు. ఇంకా కొంత నైపుణ్యం పొందిన వారు ఏం చేస్తారు, పెయింటింగ్లతో వస్త్రాలపై అంటే చీరలపై ఇంకా రకరకాల వస్త్రాలపై పెయింటింగ్ వేస్తూ ఉంటారు. అలా రకరకాల చిత్రకళని, హస్తకళాకారులు అనేది మనం దర్శనమిస్తూ ఉంటాము. అదేవిధంగా ఇంకొంచెం బాగా నైపుణ్యం పొందిన వాళ్ళు రాళ్లపై బొమ్మలను చెక్కడం మనం చూస్తూనే ఉంటాము. రాతి విగ్రహాలను తయారు చేయడం చూస్తూ ఉంటాము. ఇట్లా స్వీయ హస్తాలతో బొమ్మలు అనేది చెక్కుతూనే ఉంటారు. వారి యొక్క నైపుణ్యాలను అంతా చూపించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనందరము కూడా పిల్లల పుట్టినరోజులకి, మళ్ళీ ఈ వివాహం జరిగినటువంటి వధూవరులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వారి యొక్క పెళ్లి రోజుల్లో అందరూ కూడా గుడికి అయితే వెళ్తూ ఉంటారు. ఇంత బిజీ లైఫ్లో కొందరు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. అయితే ప్రత్యేకమైన మాసాలైనటువంటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి శ్రావణ మాసం, అదే శివునికి ఇష్టమైనటువంటి కార్తీక మాసాలలో, అదే కాకుండా శ్రీకృష్ణ భగవానునికి ఇష్టమైనటువంటి ధనుర్మాసంలో, ఆండాల అమ్మవారికి ఇష్టమైనటువంటి ధనుర్మాసాలలో కొందరు గుళ్ళకు వెళ్ళడం జరుగుతుంది. గుడికి వెళ్ళినప్పుడు మనందరం కూడా గంట కొట్టి తర్వాత ప్రదక్షిణ చేస్తాము. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అయ్యగారు ఇచ్చేటువంటి ఆ హారతిని కళ్ళకు అద్దుకొని చివరిగా మనం అయ్యగారు పెట్టేటువంటి ప్రసాదాన్ని అయితే తీసుకొని మనసును కొద్దిసేపు నిశ్చలంగా ఉంచుకుంటాము. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంకోసారి ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు పెద్ద గాలి గోపురాలపై ఉండేటువంటి బొమ్మలను, అదేవిధంగా గుడికి వెళ్ళే దారిలో ముందు ముఖద్వారాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆ ముఖద్వారాలు అంటే ఆర్చ్ అనేది మనం కొన్ని గుళ్ళ ముందు మాత్రమే మనం చూస్తూ ఉంటాము. ఆ ఆర్చులపై చిన్న చిన్న విగ్రహాలు అనేవి మనం చూస్తూ ఉంటాము. చిన్న అంటే ఏ గుడికి ప్రవేశ ద్వారం దగ్గర అయితే ఈ తోరణం కనిపిస్తుందో ఆ విగ్రహాలను అయితే ఈ తోరణాలపై మనం చూస్తూనే ఉంటాము. ఇప్పుడు మీకు శివాలయం ముందు ఉండేటువంటి శిలాతోరణము, అదేవిధంగా లక్ష్మీనరసింహస్వామి ముఖద్వారము చూస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈ శిలాతోరణ అంటే ముఖద్వారాలపై చిన్న చిన్న విగ్రహాలు అనేవి మనందరికీ కనపడుతూనే ఉంటాయి. ఇంకా ఈ చిన్న విగ్రహాలు అనేవి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో, ఆ తీర్చినటువంటి కళాకారులను మీకు పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చాను. వారి మాటల్లో వారు ఏ విధంగా. నమస్కారం. మీ పేరేంటండి? ప్రవీణ్ కుమార్. ఈ వృత్తి ఎన్ని సంవత్సరానికి చేస్తున్నారండి? 20 years నుంచి చేస్తున్నారా? ఇది మీ అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిందా, మీ స్వయంగా వచ్చిందా? స్వయంగానే వచ్చింది. ఎవరైనా గురువు గారు ఉన్నారా, లేకపోతే మీరు స్వయంగా నేర్చుకున్నారా? గురువు గారి పేరండి? ఆంజనేయ స్వామి. గత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? 22 years అవుతుంది. ఏ విగ్రహాలు చేయగలుగుతారు మీరు? అన్ని విగ్రహాలు చేయగలుగుతారు. అంటే హిందూ దేవయ విగ్రహాలు అన్నీ చేస్తారా?
ఓకే, ఇంకా దేవుడి విగ్రహాలు పెద్ద పెద్దవి చేస్తారా, ఇట్లా చిన్న చిన్న విగ్రహాలు చేస్తారా? పెద్దవి కూడా. ఎన్ని అడుగుల వరకు చేయగలుగుతారు? 20 అడుగుల దాకా చేస్తాం. మీ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? తిరువూరు మేడం, ఎన్టీఆర్ డిస్టిక్ తిరువూరు. ఓకే, ఇంకా మీకు సంబంధించిన వాళ్ళు ఇంకా ఎంతమంది పని చేయగలుగుతున్నారు? చాలా మంది ఉన్నారు. ఓకే, 5,000 మంది ఉంటారు. ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు తయారు చేయగలిగారు? లెక్క అంటే మినిమం ఒక 1000 వరకు ఉండొచ్చా? చూశారు కదా వారు ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నారో. నిజంగా ఆ విగ్రహాలను చూస్తుంటే ఆ దేవీ దేవుళ్ళే మన ముందు ప్రత్యక్షమయ్యారా అన్నట్లు ఉంది కదా. ఆ స్వామి వారిని అంటే సీత రామ లక్ష్మణులు చూస్తుంటే ఆ స్వామివారు నా కళ్ళ ముందు నిజంగా ప్రత్యక్షమయ్యారా అన్నట్టు వారు బొమ్మలను తీర్చిదిద్దడం జరిగింది. ఆ స్వామివారి చేతిలో లక్ష్మణ స్వామివారి చేతిలో ఉండేటువంటి ధను బాణాలు అనేవి ఎంత చూడముచ్చటగా ఉన్నాయి. మీకు ముందు చూపించిన కార్టూన్ బొమ్మలు, అదేవిధంగా కళాకారులు చేసేటువంటి చేత్తో చేసినటువంటి బొమ్మలు రెండూ చూపించడం జరిగింది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇది రివర్స్ అయింది. కావున కళాకారులను ఆదరిద్దాం, హస్తకళను కనుమరుగు కాకుండా చేద్దాం, వారికి చేయూతను అందిద్దాం. ఈ బొమ్మలు ఎక్కడ పెడతారో అనే వీడియో మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ వీడియోని మీకు ముందు వీడియోలో చూపిస్తాను. ఈ బొమ్మలు తయారు చేసేటువంటి వారి జీవితాలు ఎప్పుడూ సుఖ సంతోషాలు ఆనందాలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. అందరూ కూడా కోరుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఇక సెలవు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.